నేనే పెద్ద జంజి వినూత్నంగా ఆలోచించడంలో నా తర్వాతే ఎవరైనా అన్నారు 76 ఏళ్ల చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ నవ్యాంధ్రలోనూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు మొత్తం 15 ఏళ్లకు పైగా సీఎంగా చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు జంజీ గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మార్కాపురంలో యువతకు కీలక సందేశం ఇచ్చారు. ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే ఒక దంపతుల జీవిత కాలంలో 2.1కి జన్మనివ్వాలి. 2.1 ఇస్తే జనాభా స్టేబుల్ గా ఉంటుంది. ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది, తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. ఈరోజు చాలా దేశాలు జనాభా తగ్గిపోయి ఆ దేశాల్లో ఉత్పత్తి కూడా తగ్గిపోయి చాలా సఫర్ అవుతున్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం కానీ జనాభా ఈరోజు ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 144 కోట్ల జనాభా ఉంది. మా తమ్ముళ్ళు యంగ్స్టర్స్ కూడా ఎక్కువ ఉండే దేశం భారతదేశం. నేను ఎప్పుడు మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను. యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోండి, జంజీ అంటున్నారు. నేనే అందరికంటే పెద్ద జంజీని ఎప్పుడూ రెవల్యూషన్ గా ఆలోచిస్తాను. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజు అది ఆలోచిస్తూ ఉంటాను. 30 ఏళ్లకు మనపు హైదరాబాద్లో ఐటీని తీసుకొచ్చాను. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు, నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు ఆ ఐటీ అందరికీ జీవనోపాధి కాకుండా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపించింది. ఏఐ, క్వాంటమ్, డేటా సైన్స్ వంటి ఆధునిక టెక్నాలజీలు నేర్చుకోవాలని యువతకు చంద్రబాబు నాయుడు సూచించారు. అలా ముందుకొచ్చిన వారికి బంగారు భవిష్యత్తుకు మార్గం చూపిస్తానని హామీ ఇచ్చారు. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి ప్రణాళికలు వేస్తానని అన్నారు. 3 దశాబ్దాల కిందట హైదరాబాద్కు ఐటీని తీసుకొచ్చినప్పుడు తనను చాలామంది ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడు ఆ ఐటీతోనే ఎంతో మందికి ఆదాయ మార్గంగా మారిందని గుర్తు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ గురించి ప్రస్తావించకుండానే ప్రస్తుతం జంజీ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోందని చంద్రబాబు నాయుడు పరోక్షంగా వ్యాఖ్యానించారు. యువత ఎక్కువగా ఉన్న దేశం భారత్ అని, తాను ఎప్పుడూ యువతరం గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో సంజీవని పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. యువత యోగా, ధ్యానం వంటి వాటిపై దృష్టి పెట్టాలని, తాజా ఆహారం తీసుకుంటూ జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని సూచించారు. రైతులు కూడా తక్కువ ఎరువులు వాడాలని కోరారు. మా తమ్ముళ్ళు యంగ్స్టర్స్ కూడా ఎక్కువ ఉండే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం